హాయ్ టైగర్. విను నాని నా అమ్మ దగ్గరకు ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ చెప్పు. బ్రూమ్ బ్రూమ్ అంటున్నావా? సైకిల్ ఆట ఆడుకుంటున్నావా? హే గాయ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. మార్నింగ్ మా కార్తీక్ విని తోట జున్ను వచ్చేసి స్కూల్లో ఉంచేసాను. మా ఏమంటారు, మా మేఘాల్లోకి వెళ్ళి సూర్యుడు వస్తున్నాడు. మబ్బు ఉంది, చల్లగా ఉంది వాతావరణం అంతా. ఇక్కడ నుండి మనం అందరం జై శ్రీరామే చెప్పుకుందాం. ఎక్కడ కలిసిన ఎవరు కలిసినా జై శ్రీరామ్ చెప్పండి. అందరికీ పలకరింపే జై శ్రీరామ్గా మార్చుకోండి. ఓ డిషమ్ స్పీడ్ బ్రేక్ ఎక్కి దించిండు విన్ను. కింద దాకిందా డొమ్మన్నది. చలో పాల ప్యాకెట్ తెచ్చుకున్నాం, బండిలో మర్చిపోయినాం. మా విన్ను తీసుకొస్తున్నాడు. బండిలోకి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని బయలుదేరుతున్నాం. దా నడుచుకోవద్దా, నడుచుకోవద్దా, మళ్ళీ నాడు దా. నువ్వు పాల ప్యాకెట్ పట్టుకున్నావు కదా, మా విన్నా నడుచుకో. అయ్యి వెలుగొడుతుందా సైకిల్? చలో పోదాం. ఇంకా మెల్లిగా ఎక్కువ డ్యాన్స్ చేసుకుంటా కాదు, మంచిగా ఎక్కాలి. ఎక్కువ డ్యాన్స్ చేయకు. అటు పో ఎక్కువ. అటు సైడ్ పో. నాని పద. ఎవరు వచ్చిళ్ళు? రాజంకుల్ వచ్చిండా? ఓ బియ్యం తెచ్చాను రాజంకుల్. ఎట్లా తెస్తాను? నువ్వు తెస్తావు? అలా వాడతావు నువ్వు? దా పాలు ఇక్కడ పైకి రా. పైకి వచ్చినాక పాలు పట్టుకోవాలి. పాలు పట్టుకొని వెళ్తాడు. దా తీసుకో. కమ్ ఒక ప్యాకెట్ తీసుకో. పో. పాల ప్యాకెట్ వేసుకున్నాము. మా విన్ను నాని అక్కడ కింద పడేసాడు పాల ప్యాకెట్. అమ్మనైతే వాటర్తో కడిగేస్తుంది పాల ప్యాకెట్ని. ఎప్పుడు కానీ కడిగే పెట్టుకోవాలి ఇలా. ఎందుకంటే కరోనా వచ్చిన కాంచెలు అయితే ప్రతిదీ బయట నుంచి తీసుకొచ్చిన ప్రతి వస్తువును కడిగి పెట్టుకుంటేనే బాగుంటుంది. సో ఇంకా టీ తాగలేదు. టైం 9 గంటల 10 నిమిషాలు అవుతుంది. అయితే ఇవాళ ఏంటంటే ట్రేడింగ్ సెషన్ అయితే ఓపెనింగ్ ఉంటుంది అనమాట. షేర్ మార్కెట్ ఇవాళ శనివారం అయినా కూడా ఈరోజు మొత్తం ఒకరోజు ఆన్లైన్ NSE BSE షేర్స్ ట్రేడింగ్ అయితే నడుస్తుంది. ఎందుకంటే సోమవారం రోజు మనకి 22nd రోజు అయోధ్య రామ మందిరం, మన రాముడు వస్తున్నాడు. అందుకొరకు ఆ రోజు అయితే బంద్ ఉంటుంది. మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే డిక్లేర్ చేసింది. NSE BSE సెక్షన్స్ మండే రోజు క్లోజ్, ట్రేడింగ్ సెషన్ క్లోజ్ అనమాట. ఈరోజు సాటర్డే వర్కింగ్లో ఉంటుంది. ఇది బ్రూమ్ అనుకుంటా ఆడుతుంది. బ్రూమ్ అనుకుంటా కదా, ఇది బ్రూమ్ అనుకుంటా ఆడుతుంది కదా. మార్నింగ్ వచ్చి బాదంపల్లి వచ్చింది. మా విన్నా తీసుకొచ్చింది. నేను తింటాను బాదంపల్లి తింటున్నాం మేమైతే. ఇక్కడ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసినాను. పల్లీలు బాదం అక్కడ బాదం తింటాడట, పల్లి అద్దాడు. నువ్వు ఎందుకు తినాలి? పల్లి కూడా తినాలి, బాదం కూడా తినాలి. ఓకేనా? 2 తినాలి. ఓకే. ఏమైంది? జున్ను టైం అయిందా? జూజు టైం అయిందా? జూజు టైమా? ఎందుకు? ఏం చేయాలి? బయటకు పోదాం. ఎందుకు? జున్ను టైం అయిందా? జున్ను టైం అయితే బయటకు పోవాలా? నేను ఒక్కను పోయేస్తా. నేను అన్నయ్య తీసుకొని వస్తా. నువ్వు వస్తావా? నువ్వు ఎందుకే నాని? నువ్వు వస్తావు? సైకిల్ మీద వస్తావా? నువ్వు సైకిల్ మీద రా. నేను బండి మీద పోతాను, సైకిల్ మీద రా. నువ్వు వస్తావా? ముందర కూర్చుంటావా? బండి మీద ముందర కూర్చుంటాడట. జున్ను టైం అయితే కరెక్ట్ టైం 3 కాగానే అలా రాగానే ఉడికొస్తాడు. జున్ను టైం అయితే ఫోన్ నాకు చెప్తాడు. ఫుల్ అలర్ట్గా ఉంటాడు. జున్ను ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పోతాడని. ఆ వినునానే ఫుల్ అలర్ట్గా ఉంటాడు అనమాట కదా. సరే పోదాం. కాకాకిక్కా? సరే వెళ్దాం ఇక ఫ్రెండ్స్. కార్లనా? కార్లద్దు, బండి మీద పోదాం. బండి మీద ఓకేనా? బండి వస్తావు? వస్తారట. ఓకే. చూసారా, మా అమ్మ మొత్తానికి మళ్ళీ కొత్త బ్యాగ్ లాగా వేసేసింది. లోపల వేసేసి ప్రజెంట్ ఫిట్టింగ్ చేసింది. ఇట్లా పాకెట్లు అన్నీ వేసేసి. సో ప్రస్తుతానికి అయితే బ్యాగ్ అయితే క్లియర్ అయిపోయింది. టైం అయితే 3 గంటల 20 నిమిషాలు అవుతుంది. జున్ను తీసుకోవడానికి వెళ్తున్నా. బయట ఎండ మంచిగా కొడుతుంది. అండ్ నా వీడియో ఎడిటింగ్ అక్కడ నడుస్తుంది. ఎక్స్పోర్ట్ అవుతుంది. 4 గంటలకైతే వీడియో పెట్టాను, చూడండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి రేపు లేదలు ఉండనుకుంటా మన శ్రీరామ్, జై శ్రీరామ్ రాబోతున్నారు అయోధ్య. సో వెళ్ళే వాళ్ళు వెళ్ళండి. కింద మనకు అయోధ్య వెళ్ళే వాళ్ళేమో వెళ్ళండి, ఆహ్వానం అందిన వాళ్ళు. అందుకే అందరూ పోతే ట్రాఫిక్ జామ్ అవుతుంది కనుక ఎవరు పోకుండా ఇక్కడ ఇంటి దగ్గర అందరు దీపాలు ముట్టించి, అందరు అయోధ్య అక్షంతలు వచ్చినాయి కదా, మనం దేవుని దగ్గర పెట్టి అండ్ దీపాలు ముట్టించి మనం శ్రీరామ్ని ఆహ్వానిద్దాం. 22nd జనవరి. చెప్పు మా విను నచ్చింది. జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్. విను బాయ్.
నువ్వు వస్తావా? ఆహా, షూ వేసుకుంటున్నావా? సరే చలో చలో. ప్రజెంట్ వెళ్తున్నాము. విన్ను నాని నా అమ్మ దగ్గరకు ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. ఆశీర్వాదం తీసుకున్నావా? సరే పోదాం ఇక. మళ్ళీ విన్ను నాన్న ఎత్తుకొని అయితే స్కూల్కి వెళ్తున్నాను. విన్నానికి జరంగిటాన్ని తగ్గినాయి అనమాట. ఇప్పుడు అందుకొరకు ఫుల్ యాక్టివ్ ఉన్నాడు. బయట కూడా చల్ల గాలి వస్తుందా గాలి? చల్లవుతుందా గాలి? ఓకేనా? బట్టలన్నీ పడిపోతున్నాయి వీళ్ళే అందరు ఇక్కడ. ఇది ఒక కలర్ చెట్టు ఉంది, ఇది ఒక కలర్ చెట్టు ఉంది కదా. ఎటు పోతున్నావు నువ్వు? ఎటు పోతాను? నాన్నతో ఎటు పోతున్నావు? నాన్న కూర్చుంటారు కదా, ఎటు పోతున్నావు చెప్పు. ఎటు పోదాం? జున్ను టైం అయిందా? తీసుకదాంపా. ఒక్కొక్క అంటుంది అక్కడ బోర్డు కనిపిస్తుంది. ఇంకొక అంటుంది. మేమైతే వెళ్తున్నాం. వచ్చింది కదా, దమ్మన్నది కదా చెట్టు దగ్గర. రోడ్డు మీద ఎప్పుడైతే ట్రాఫిక్ తక్కువ ఉంది, ఇంకో గంట అయితే ఫుల్ ట్రాఫిక్ జరుగుతుంది. లారీ పోతుందా? ముందర ఆర్టీసీ బస్సు పోతుంది కదా. వచ్చినాడా? చిన్న టైగర్ లైన్ కదా, చిన్న టైగర్స్ వచ్చినాయి. ఒకళ్ళ టైగర్స్ నీకున్నా వీళ్ళకి మాత్రం వద్దట. వీళ్ళందరూ టైగర్స్ అయినారు. హాయ్ టైగర్. జున్ను కూడా టైగర్ అయింది ఇక్కడ చూసారా. చెంపలకి ఇటువంటి టైగర్ అయిపోయింది. వెళ్తున్నాం ఇంకా జున్ను స్కూల్ నుంచి. చలో జున్ను విన్ను ఇప్పుడు ఆటలాడుతున్నారు కదా. జున్నేమో క్రయింగ్, విన్నేమో లాఫింగ్. ఓకే, ఏడవద్దు ఏంగా. నేను మళ్ళీ నిద్ర వస్తుంది. ప్రజెంట్ అయితే మేము రైల్వే స్టేషన్ రోడ్స్ టువర్డ్స్ వచ్చినాము. ఇక్కడ గప్చుప్ బండి దగ్గరకు వచ్చినాం అనమాట. బండి వినడానికి గప్చుప్ తిన్నాడు. ఒకటి తీద్దాం. ట్రైన్ దగ్గరకా? ట్రైన్ దగ్గరికి వచ్చినాం. పోతున్నాం ఇక. 4 గంటల 4 నిమిషాలకి ఇంటికి వచ్చాము. సో ప్రజెంట్ అయితే అమ్మ చూసారా మళ్ళీ మిషన్ మీదే బ్యాగ్ కుట్టేనే ఉన్నది. సో బ్యాగ్ కాస్ట్ యాక్చువల్గా ఇప్పుడు 500 బ్యాగ్ వచ్చేసి మా అమ్మ కుట్టేసరికి 1000 రూపాయలు అయింది అనమాట విలువ. ఎందుకంటే దానికి అంతసేపు వర్క్ చేస్తుంది కదా. ఒక రోజంతా స్పెండ్ అయితే దాని విలువ డబుల్ అయినట్టే కదా. చూసారా ఇంటికి వచ్చినా మళ్ళీ విన్ వచ్చేసి ఫోన్ పెట్టుకున్నాడు కదా, జున్ను ఫోన్ పెట్టుకున్నాడు. ఇదే మొత్తం ఫోన్ మీద ధ్యాస పెట్టి కూర్చున్నారు వీళ్ళిద్దరు. ఓయ్ ఏంది కథ? ఫోన్ ఇట్లేనా చూడు జున్ను? హోంవర్క్ వేసుకున్నావు? ఉందా హోంవర్క్ వచ్చింది నీకు? ఓకే, ఇవాళ జున్ను స్కూల్లో అయితే అందరి టైగర్లు పోయేశారు కదా, చూసారు కదా. ప్రజెంట్ అయితే మనం ఇంకా పొద్దున్న చాలా అన్నం తినలేదు. ఇంతకుముందు గప్చుప్ దగ్గరికి కొన్ని గప్చుప్ తినొచ్చాము. ప్రజెంట్ అయితే అన్నం తిందాం. అన్నం తిన్న తర్వాత ఇంకా వీడియో ఎడిటింగ్ నడుస్తుంది. వీడియో ఎడిటింగ్ వేసేసి నెక్స్ట్ ఏం చేద్దాం చూద్దాం. పాలు తాగినా చాయ్ తాగినా? పాలు తాగినా. పూచనా? పాలల్లో పూస వేసుకొని తిన్నావా? ఎట్లా చెప్తున్నాడు? పూస అప్పాల పూస ఉంటాయి కదా, అది వేసుకున్నాడు. సో నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ అయితే వేస్తున్నా. ఇంకా నేను మా పూస ఇచ్చిందా. అక్కడ జున్ను హోంవర్క్ వేసుకుంటున్నాడు. సో సైకిల్ సాయంత్రం 6:31 మా కార్తీక్ విన్న సైకిల్ దొక్కుంటూ ఆటలాడుతున్నాడు. బయట చల్లగా ఉంది. సో జున్నుకు ఒక స్కూల్లో వర్క్ ఇచ్చారనమాట. ఇది క్రాఫ్ట్ వర్క్. దీని వెనకాల ఫోటో కావాలి మనకి. ఇక్కడ ప్రశాంత్ ఉన్నాడు కదా, ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి స్టూడియోలో అయితే మనం ఒక ఫోటో ప్రింట్ తీసుకుందామని వెళ్తున్నాము. ఇక్కడ మా విన్నేమో షూస్ అని చెప్పేసి అంటున్నాడు. అన్నయ్య వేస్తాడు, మా జున్ను అన్నయ్య వేస్తాడు. చూసారా అన్నయ్య తమ్మునికి షూ వేస్తున్నాడు. ఎవరు వేస్తున్నా షూ? నాని జున్ను అన్నయ్యనా? షూ వేసుకొని ఎటు పోతావు? షూ వేసుకొని కాలటలే చెప్పు. తీయట ఒకసారి తీ బయట, మళ్ళీ కాలు బయటికి ఒకసారి తీసి మళ్ళీ వేస్తారట. కాలు లోపలికి వెళ్ళిందట. చూసారా అన్నయ్య నీకోసం ఎట్లా వేస్తాడు? గుడ్ బాయ్ కదా అన్నయ్య, గుడ్ కదా. విన్ను అన్నయ్య గుడ్ కదా అన్నయ్య, గుడ్. సో ప్రజెంట్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం మేమైతే దగ్గరే కనుక. చలో ప్రశాంత్ స్టూడియోకి అయితే వచ్చిన ప్రజెంట్ అయితే ఇప్పుడు జిన్ను ఇంట్లో కూర్చున్నాడు, విన్ను ఇంట్లో కూర్చున్నాడు. ఓకే పేపర్ పట్టుకో. ఇక్కడ ప్రశాంత్ అయితే ప్రజెంట్ అయితే మనకు ఫోటో రెడీ చేస్తున్నాడు ప్రింట్ కొరకు. సో సాయంత్రం 6:39. ఇదే మహారుద్ర క్రియేషన్స్. ఇది నేను. మనం ఇక్కడ స్టూడియోలో ఫోటో మేకింగ్ చేసుకుంటున్నాము. ఈ ఫ్రేమ్లో సెట్ చేసుకోవాలి కదా, ఈ ఫ్రేమ్లో సెట్ చేసుకొని చేసుకోవాలి. సో జున్నానికి ఫోటో ఇచ్చాడు. థ్యాంక్ యూ పంగులు. గో సే సిగ్గుపోడే గో జున్ను వెళ్ళి సెకండ్ ఇవ్వ. సెకండ్ థ్యాంక్ యూ సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. సో ప్రజెంట్ బయలుదేరి నోము తీసుకోవడానికి వచ్చారు. మొత్తానికి జున్ని యొక్క క్రాఫ్ట్ వర్క్ అయితే అయిపోయింది ఇక్కడ. సో సక్సెస్ఫుల్లీ జున్ని క్రాఫ్ట్ వర్క్ అయితే అయిపోయింది. ఓకేనా? ఆర్ యూ హ్యాపీ? సే ఎస్ ఆర్ నో? రాత్రి 11 గంటలకు జున్ను అని విన్నాను ఇక్కడ పడుకున్నారు. నేను ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే కంటిన్యూగా నడుస్తుంది. సో 11 గంటలకు నాకు ఆకలి అవుతుంది ఇప్పుడు. సో ప్రజెంట్ అయితే నేను తిందామని చెప్పేసి
ఏముంది ప్రజెంట్ రైస్ ఉంది అండ్ ఇందులో బాదం పల్లి నానబెట్టి ఉన్నాయి. ఇదైతే కర్రీ ఉన్నట్టున్నది. సో అన్నం తినేద్దాం, అందాక వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది, దాని తర్వాత అప్లోడ్ ఇద్దాం. నాని తెచ్చుకున్న బెలూన్స్ అయితే ఇట్లా ఉన్నాయి. రోజు తగ్గిపోతాయి అనమాట. బెలూన్స్లో రంధ్రాలు లేకపోయినా కూడా గాలి ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది.